క్రీస్తుని బట్టి మీకు శుభములు. ఇటీవల కాలంలో క్రీస్తు సంఘాల్లో చోటు చేసుకున్న సందర్భాలు కానీ లేకపోతే విషయాలు కానీ మనం బాగా తెలుసుకునే ఉన్నాం. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువుని గురించి వచ్చిన అపోహలు కానీ వదంతులు కానీ ఒక కాంట్రవర్సీ. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఎలాగ ఆలోచన చేయాలి, మనకు ఆయన ఏ రీతిగా సంబంధి, మనం ఆయన పట్ల ఎలా వ్యవహరించాలి, దేవునికి ఆయన పట్ల ఎటువంటి ఆలోచన ఉంది, ఆయన వాక్యములో ఆయన గురించి కానీ తండ్రి గురించి కానీ ఏమని చెప్తున్నాడు, ఇలాంటి విషయాలు ఎన్నో మరి లెక్కలోకి తీసుకుని చాలామంది వ్యక్తులు రకరకాలుగా ఆయనను గురించి ఆయన ఆరాధించే విషయం గురించి మాట్లాడడం జరిగింది. సాధారణంగా ఇలాంటి వీడియోలు నేను చేస్తానని అనుకోలేదు, కానీ పరిస్థితి అక్కడ వరకు రావడం జరిగింది. ఎంతైనా వాక్య సంబంధంగా మనకి క్రీస్తు సంఘాల్లో క్లారిఫికేషన్ ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఐక్యత ఎలాగో దెబ్బతింటుంది, రెండు విశ్వాసము దెబ్బతింటుంది. తర్వాత క్రీస్తు సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్యనే విభేదాలతో పాటు ఒక రకమైన విద్వేషపూరితమైన పరిస్థితులు ఏర్పడడం మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిగా ఈరోజు మనము వీడియోని మనం చేస్తున్నప్పుడు కొన్ని సంగతులు పరిగణనలోకి తీసుకుందాం. ప్రధానంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ బిబిలికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది జస్ట్ ఒక లుక్ వేసిన తర్వాత మనము వాక్యంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ బిబిలికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చెప్పే విషయంలో పాటించవలసిన సూత్రాలు. ఇవి చాలామందికి తెలిసినవే. బోధకులైన వారు, కొంచెం బాగా చదువుకున్న వారు ఉంటే వాళ్ళకి ఇవి అర్థమవుతుంటాయి. మొట్టమొదటిది ఏదంటే డైరెక్ట్ కమాండ్, అంటే బై డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష ఆజ్ఞ. రెండు ఇండైరెక్ట్ కమాండ్ లేదంటే బై ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష ఆజ్ఞ. మూడు ఇన్ఫరెన్స్, రాబట్టదగినది. నాలుగు ఎగ్జాంపుల్, అంటే ఉదాహరణతో. ఐదు ఎక్స్పీడియన్సీ, ఆవశ్యకత, ప్రయోజనము. ఆరు, ఇది ఆరోదైనప్పటికీ కూడా కొంచెం ముఖ్యమైనదే, భాషా పరిజ్ఞానం. లేకపోతే సమస్యలు తీవ్రంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్, ఏంటి సమస్య? ఒక స్నేహితుడు నాకు వాట్సాప్లో కూడా క్రీస్తు సంఘాల్లో ఇన్ని రకాల సమస్యలు క్రీస్తు విషయంలో ఏర్పడ్డాయి, ఇన్ని సమస్యల మధ్యలో మనము దేవుణ్ణి ఆరాధించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వినబడుతున్న వాటిని బట్టి, ఆ స్నేహితుడు చెప్పిన దాన్ని బట్టి, ప్రస్తుతం కొంతమంది మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ సమస్యలను ఒకసారి మనము ప్రస్తావించుకుందాం. మొట్టమొదటిది, యేసు ప్రభు అసలు దేవుడే కాదు, అంటే మానవుడు అనే అర్థాన్ని తీసుకొస్తున్నారు. రెండు, యేసు ప్రభు దేవుడే కానీ మనకు దేవుడు కాదు, అంటే తండ్రియే దేవుడు అనే ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు. మూడు, యేసు అన్యులకు దేవుడు కానీ సంఘానికి దేవుడు కాడు, కాబట్టి ఆయనని ఆరాధించవలసిన అవసరం లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆరాధింపదగిన వారు అయినప్పటికీ కూడా తండ్రిని ఆరాధించాలి. కుమారుని, పరిశుద్ధాత్మను ఆరాధించమని మనకు చెప్పబడలేదు. మనకు ఒక్కడే దేవుడా లేక ఎంతమంది దేవుళ్ళు? క్రీస్తు ద్వారానే తండ్రిని ఆరాధించాలి. త్రిత్వం అనేది వాక్యానుసారం కాదు. నాలుగు, ఏమంటే అనాది నుండి అనాది వరకు యేసు కుమారుడే. ఐదు, త్రియేక దేవుడు అనే ఒక డాక్ట్రిన్. ఆరు, నిత్యత్వంలో పుట్టినవాడు నిత్యుడు కాడు. ఏడు, యేసు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుడు, ఆయన ఆరాధింపదగినవాడు. ఇన్ని సంగతులు క్రీస్తు చుట్టూ మన క్రీస్తు సంఘాల్లో తిరుగుతున్నాయి. వీటిలో ఏది వాస్తవము? ఏదో ఒక్కటే వాస్తవం అయి ఉండాలి. ఆ ఒక్కటి కలిగిన వారు మాత్రమే నిజమైన రక్షణ కలిగి ఉంటారు. ఇది వినటానికి కొంతమంది కష్టంగా ఉండొచ్చు, కానీ మనం ఈరోజు చెప్పుకోబోయే విషయాలన్నిటిని బట్టి కూడా మనకి ఎవరు రక్షణ కలిగి ఉంటారు, ఎవరు ప్రభువుని ధరించుకున్నారనే సంగతులు మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి. ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం ఉంది. ఇది చాలా ముఖ్యం. నాకు తెలిసి ఇక్కడే చాలామంది ప్రధానంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అదేంటంటే థియాస్ అనే పదం. గ్రీకులో థియాస్ అని వాడబడింది. ఎవరి కోసం అంటే దేవుని వర్ణించడం కోసం వాడబడింది. థియాస్ అంటే గ్రీకులో అర్థం ఏంటంటే దేవత్వము లేక దేవుడు. ఈ థియాసు చాలాసార్లు కనబడుతుంది క్రొత్త నిబంధనలో. అయితే తండ్రితో కలిపి వాడినప్పుడు తప్ప థియాస్ అంటే అర్థము దేవత్వము, అంటే దేవుని తత్వం. ఈ దేవత్వం అంటే ఏంటి, దేవత్వంలో ఏముంటుంది, ఎవరు ఉంటుంది అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా చెప్పబడింది. అది మనం చూసుకుంటూ ఉంటాం. అయితే థియాసు
సంజ్ఞానామము అంటారు తెలుగులో, అంటే ప్రాపర్ నౌన్. దాని అంతలుగానే వాడబడినప్పుడు థియాస్ ఎప్పుడు ప్రాపర్ నౌన్గా ఉంటుంది. ఒకవేళ అది తండ్రి అయిన దేవునికి ఆపాదిస్తూ వాడబడినప్పుడు థియాస్ అనేది కామన్ నౌన్ యొక్క పొజిషన్ తీసుకుంటుంది. కామన్ నౌన్ అంటే మనకి సాధారణ నామం. ఈ గ్రీకీయుల సంస్కృతిలో వాళ్ళకి ప్రధానంగా 12 మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి వాళ్ళు థియాస్ అంటారు. వాళ్ళు మళ్ళీ వేరు చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ థియాస్ అనేది ఏకవచనమే, కానీ అది బహుళత్వాన్ని సూచిస్తుంటుంది. అది ఎలాగనేది కూడా మనం రాను రాను చూసుకుంటాం. మొట్టమొదటిగా మనకున్న సమస్యల్లో మొదటిదాన్ని చూసుకుందాం. అదేంటంటే యేసు దేవుడు కాడు, అంటే నరుడు అని అర్థం. బేసిక్గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆయన అభిషేకించి పంపించాడు, నరుడిగా ఆయన పని ఆయన చేసేసాడు, అంతేగాని ఆయనకి ఇంకా ఎటువంటి సంబంధము దేవత్వంతో లేదు అని వాళ్ళ ఉద్దేశం. దీనికి వీళ్ళ వాక్యాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పౌలు రాస్తున్నాడు తిమోతికి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అన్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా నరుడు అనే పదం వాడబడింది. అది మన తెలుగులో కనబడదు, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఉంటుంది. అలాగే గ్రీక్ న్యూ టెస్ట్మెంట్లో కూడా ఆ మాట కనబడుతుంటుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పదాలు తీసుకుని యేసు నరుడే అనడం అనేది అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనం తెలుగు భాషని తీసుకుని అర్థం చేసుకుంటే మనం మిగిలినవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మినహాయించేస్తున్నాం. అది చాలా డేంజరస్. అది ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నరుడు అని ఎందుకు అన్నాడు? అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు అతడు యేసు ప్రభు నరుడు అనే ఉద్దేశంతో రాశాడా? ఇది మనం అడగాలి. పేతురు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు యేసు నరుడని ప్రసంగం చేస్తున్నాడా, అంటే ఆలోచనతో చేస్తున్నాడా? పేతురు కానీ పౌలుకు కానీ యేసు ప్రభు ఎవరు అనేది చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు పేతురు సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని. కాబట్టి నరుడు అని పేతురు అనుకోవట్లా, కానీ మానవ రూపం దాల్చాడు అని చెప్పడానికి అక్కడ నరుడు అని వాడాడు. అలాగే పౌలు కూడా తిమోతికి రాస్తూ, తిమోతి ఎఫ్సి పట్టణంలో ఉన్నాడు, విగ్రహారాధ సంబంధమైన పట్టణము. గ్రీకీయులు అందరూ కూడా దేవుళ్ళు మనుషులుగా రాగలరు అని నమ్మినవారు. అంటే వాళ్ళ సిద్ధాంతం అది. వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడైనా కావాలనుకుంటే నరుని రూపం దాల్చేసుకోవచ్చు. ఆ ఆలోచన తిమోతికి ఇస్తున్నాడు, ఎందుకంటే యేసు ప్రభు నరుడుగా వచ్చాడు. ఇప్పుడు కామన్ థింగ్ ఏది ఉంది అనేది ఆలోచన చేస్తే ఐడియాలజీ విషయంలో దేవుడు నరుడుగా రాగలడా లేదా? ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు నరుడుగా రాగలరు అని నమ్మినప్పుడు పౌలు ఆ చిన్న విషయాన్ని ఉపయోగించుకొని రాస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అందుకు అంగీకరించాడు. మీకు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూస్తే తెలియబడిన దేవుడు అని అంటాడు. ఇప్పుడు చాలామంది దేవుళ్ళు అన్నారు, కానీ ఒక చోట తెలియబడిన దేవుడు అని ఒకటి ఉంది. పౌలు ఆ దేవుళ్ళందరినీ వదిలేశాడు, కానీ తెలియబడిన దేవుడు అన్న దేవుడిని తీసుకుని ఇప్పుడు మీకు చెప్తాను, ఈ తెలియబడిన దేవుడు ఎవరో మీకు అర్థమవుద్దని చెప్పి క్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? సందర్భాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, మనుషుల తలంపులను బట్టి ఇది వాడబడిన పదమే తప్ప నరుడు అని యేసుక్రీస్తు ప్రభుని కేవలము మానవునిగా వర్ణించే అసలు ఉద్దేశమే లేదు అక్కడ. అలా అయితే దమస్కు రోడ్లో పౌలు మారు మనసు పొంది రక్షణ పొందడంలో అర్థమే ఉంటుంది. తర్వాత అనాది నుండి అనాది వరకు యేసు కుమారుడే. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇలాంటి థియరీసు? అంటే వాక్యాన్ని చూపించేస్తారు దానికి. ఇప్పుడు యేసు అనాది నుండి అనాది వరకు కుమారుడే అంటే ఇప్పుడు ఆయన నిత్యత్వంలో మన పరలోకం వెళ్ళాక కూడా ఆయన కుమారుడుగానే ఉంటాడు, కానీ మనకి దేవుడిగా ఉండడు అని చెప్పే ఉద్దేశం. మరి ఏ వాక్యాలు వాళ్ళు తీసుకుంటారు అన్నది ఆశ్చర్యకరం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే అక్కడ క్లియర్గా చెప్తున్నాడు పౌలు, మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు, అంటే తండ్రి లోపరిచినప్పుడు, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి, అంటే తండ్రికి తానే లోబడును అంటున్నాడు. కుమారుని యొక్క పని పూర్తి అవ్వటానికి ఒక సమయం ఉంది, ఒకానొక సమయంలో దాన్ని ఆయన పూర్తి చేసుకుంటాడు అని ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కుమారుడేనంటే కాదు, ఆయన మొదటి నుంచి కుమారుడా కాదా అన్నది కూడా మనం తర్వాత చూసుకుంటాం. కానీ నిత్యము ఆయన కుమారుడిగానే ఉండడం. ఎందుకంటే ఇక్కడ తానే లోబడును అంటున్నప్పుడు గ్రీకులో అది ఇంటెన్సివ్ ప్రొనౌన్ అంటారు. ఇంటెన్సివ్ ప్రొనౌన్ అంటే బలపరచు సర్వనామము అని అర్థం. ఇప్పుడు బలపరచు సర్వనామం ఎందుకు వాడాడు అంటే అది అభేదాన్ని నొక్కి చెప్పుద్ది. అంటే కుమారునికి తండ్రికి మధ్య భేదము లేదు అని చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోకుండా కుమారుడు నిరంతరం కుమారుడుగానే ఉంటాడు అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు భేదము లేని వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఒకటైపోవడంలో ఆశ్చర్యం లేదు.
మీరు భార్యాభర్తలను తీసుకున్నారనుకోండి, ఇద్దరు ఒక శరీరం అన్నాడు. కానీ నిజంగా ఇద్దరు వ్యక్తులు. ఎలా ఒక శరీరం అనేది ఈ వివాహం అనేది నిర్ణయిస్తుంది. కానీ ఇద్దరికీ వారి వ్యక్తిత్వాలు ఉంటాయి, ఇద్దరు వేరు వేరు. కానీ దాన్ని తీసుకొచ్చి తండ్రి కుమారులకు పోల్చడానికి వీల్లేదు. ఒక భూ సంబంధమైన ఉదాహరణ తీసుకొచ్చేసి కాబట్టి వీళ్ళు ఎలాగే అండం అనేది అది రైట్ కాదు. ఇక్కడ దేవుని విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో, యేసుక్రీస్తు విషయంలో వచ్చినప్పుడు వీళ్ళ మధ్యన ఎటువంటి భేదము లేదు. కాబట్టి కుమారుడు తగిన కాలంలో ఏం చేస్తాడంటే ఈ మొత్తం అంతటినీ కూడా తండ్రికి అప్పగించి ఆయనే తండ్రిలోకి వెళ్ళిపోతాడు, అంటే దేవునిలోకి వెళ్ళిపోతాడు. ఈ సంగతిని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ థియాలజీని మనం అర్థం చేసుకోగలగాలి. 3వ అధ్యాయం అదే పత్రికలో అంటున్నాడు, 23వ వచనంలో అంటున్నాడు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు అంటలేదు ఇక్కడ. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. దేవుడు అంటే థియాస్ అనేటప్పటికి మీకు ఏమొస్తుంది? దేవత్వం అని వస్తుంది. ఎవరికి చెందినవాడు? యేసుక్రీస్తు ప్రభు అంటే దేవత్వానికి చెందినవాడు. ఇప్పుడు ఆ ఉద్దేశంతో మనం వెళ్ళనంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుకి మనము ఒక విధమైన అవమానాన్ని క్రియేట్ చేయడమే. ఇప్పుడు ఆయన తగ్గించేస్తే మీకు వచ్చిన లాభమే ఉంటుంది, తగ్గించేస్తే ఎవరికి లాభం లేదు. సో అనాది నుండి అనాది వరకు కుమారుడుగానే ఉండడం అనేది ఒక మనిషిని ఆలోచన అంతే. నెక్స్ట్ త్రియేక దేవుడు అన్నారు. త్రియేక దేవుడు అంటే తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే తండ్రి అని. అది మనకి గ్రంథం చెప్పట్లేదు. అయినప్పటికీ కూడా దాన్ని కూడా మనము చివరికి వెళ్ళేసరికి అది అవునా కాదనేది కూడా మనం తెలుసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే నిత్యత్వంలో పుట్టినవాడు నిత్యుడు కాడు. ఇది హాస్యాస్పదం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నిత్యత్వం అంటే టైమ్లెస్నెస్, టైం లేదు. పుట్టినవాడు అంటే టైం ఉంది అని చెప్తున్నాం. నిత్యత్వంలో పుట్టడం అనేది అసలు లేనే లేదు. నిత్యత్వానికి పుట్టడానికి మధ్యన సంబంధం అసలు కుదరదు. కనుక నిత్యత్వంలో పుట్టినవాడు నిత్యుడు కాడు అనడం ఇట్ ఈస్ టోటల్లీ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. అది ఇప్పుడు యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా అది ఖండిస్తూ ఉంటుంది. అలాగే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్నవాడు అంటాడు. సో ఈ ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉనికిని, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత యేసు దేవుడే కానీ మనకు దేవుడు కాడు. తండ్రియే దేవుడు, ఆయన యెహోవా. కాబట్టి యేసును క్రైస్తవులు లేదా సంఘము ఆరాధించకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆరాధింపదగిన వారే కానీ తండ్రిని ఆరాధించమని మనకు చెప్పబడిన కనుక ఆయననే ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. ఇప్పుడు ఈ వచనాల నుండి తండ్రినే ఆరాధించాలి అని చెప్పడం జరుగుతుంది. తండ్రిని ఆరాధించకూడదని ఎవరు అనరు. తండ్రిని అందరూ ఆరాధించాలి, అందులో అనుమానం లేదు. అది కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎలా ఆరాధించాలో చెప్పట్లేదు యేసు ప్రభు. తండ్రినే ఆరాధించాలి అని ఒక్కడి నుంచి కూడా చెప్పట్లేదు. ఎందుకో మీకు తర్వాత కూడా అర్థమవుద్ది. ఎవరి ద్వారానైనా ఆరాధించాలా అన్నది కూడా యేసు ప్రభు చెప్పట్లేదు. ద్వారా అంటే ఏంటి అనేది కూడా చెప్పట్లేదు. ఆయన సింపుల్గా ఏమన్నాడు, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు. తండ్రి ఇటు వారినే కావాలని కోరుకునిచున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేశాడంటే చేశాడు, చేయకుండా లేడు. ఎందుకు అంటే మరి ఆయన శరీరధారిగా ఉన్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి తండ్రికి ప్రార్థన. పైగా తండ్రికి ఆయనకి ఉన్న అన్యోన్య సహవాసం, ఈ సృష్టికి ముందు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మనకు తెలియదు. ఇప్పుడు ప్రభువు తండ్రిని మనకు వివరించడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధము అది శాశ్వతమైనది, అన్యోన్యమైనది. మనము దాన్ని ఇంచుమించుగా అర్థం చేసుకోలేం, అంతటి గొప్ప బంధం అది. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. అంతేకాదు మనం మార్కు సువార్తలో చూస్తే అక్కడ ఆయన కీర్తన కూడా పాడుకుంటూ వెళ్ళాడు. సో 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, సో తండ్రిని ఆరాధించే విషయంలో ఎవరికి కూడా ప్రాబ్లం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించవచ్చా వద్దా, అసలు ఆయన్ని మనం ఎలా తీసుకోవాలి, మనకు ఆయన పట్ల ఏమైనా బాధ్యత ఉందా, ఇది ప్రధానమైన ప్రశ్న అయింది. అందుకే ఏమంటున్నారు ఇప్పుడు దీన్ని విభేదించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంఘం ఆయనకు ఆరాధన చేయకూడదు అంటున్నారు. ఏమంటున్నారు మళ్ళీ, ఆయన దేవుడే అంటున్నారు, ఆయన ఆరాధనకు పాత్రుడే అంటున్నారు. కానీ క్రైస్తవుల మటుకు తండ్రినే ఆరాధన చేయాలి, ఎందుకంటే అది ప్రభువే చెప్పాడు కాబట్టి అంటున్నారు. నిజంగా ప్రభువే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చిన్న ఆలోచన చేద్దాం. ఆయన మనకు దేవుడు కాదంటున్నారు. దేవుడు అయినప్పటికీ కూడా మనకి అంటే సంఘానికి
మరి ఎవరికి దేవుడు అన్న ప్రశ్న వస్తే అన్యులకు దేవుడు అంటున్నారు, మనకు దేవుడు కాదంటున్నారు. సో ఇంక అసలు అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి దేవుడు కానప్పుడు ఇంకెవరికో దేవుడు అయినా, ఇంక ఎవరికి దేవుడు అంటే అన్యులు చూపిస్తున్నాం వాళ్ళకి దేవుడు అని. కానీ వాళ్ళు ఎవరు ఆయన ఆరాధించరు. అసలు వాళ్ళు ఎవరికి ఆయన ఎవరో కూడా తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు దేవుడిగా ఎలా చూస్తారని అంటే నువ్వు నేను వెళ్ళి ఇప్పుడు యేసుప్రభువుని ప్రకటిస్తే తప్ప ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అపోస్తులు ప్రకటిస్తేనే ఈ సువార్త ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మీరు ప్రకటిస్తేనే మీ సంఘాలను మీరు కట్టుకున్నారు. వాళ్ళందరూ అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అన్యులకి ఏమని చెప్పారు మీరు? మీకు యేసుప్రభు దేవుడు కాబట్టి ఆయన నమ్మండి అని చెప్పారా? ఇప్పుడు సంఘంలోకి వచ్చాక ఆయన ఆరాధించకండి, ఇప్పుడు మీకు దేవుడు కాదని చెప్తారా? అంటే దీంట్లో ఉన్న ఫూలిష్నెస్ అర్థమవుతుంది కదా మనకి. అన్యుడికి దేవుడు మనకి దేవుడు కాదంటే అంటే ఆయనతో సంబంధం లేకుండా సంఘంలోకి వచ్చాము మనం. ఈ మాత్రం ఆలోచన విధానాన్ని మనము అవలంబించకపోతే మెనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేసుకుంటూ చివరికి అసలు మనకు రక్షణ ఉందా లేదా అనే ప్రశ్నకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు దేవదూతలకు దేవుడు ఆయన. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తాం దేవదూతలను ఆయన ఆరాధించారు, ప్రాస్కినేయో చేశారు, సాష్టాంగపడి ఆయన ఆరాధించారు. ఆరాధన అనే పదానికి మనకు తెలుగులో చూసుకుంటే దాని గ్రీక్లో ప్రాస్కునేయో. ఇప్పుడు స్వస్థపరచబడిన వాళ్ళు యేసుక్రీస్తు చేత సువార్తలు చూస్తాం, వాళ్ళు ప్రాస్కునేయో చేశారు ఆయనకి, వాళ్ళు కూడా ఆరాధించారు. మీరు ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? గంటన్నర చేస్తే ఆరాధన అనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతో అన్నప్పుడు హృదయపూర్వకంగా ఆయనని దేవుడిగా అంగీకరించడం, ఆయనకు మనము సమస్తాన్ని అప్పగించేసుకోవడం. ఇంకా మన దగ్గర అంటే ఏమి లేదు, వీఆర్ ఎంప్టీ, హీ ఈజ్ ఎవ్రీథింగ్ అనే ఒక సూచనను హృదయముతోనూ అంతరంగంతోనూ మనం ఆయనకు తెలియజేయడం, అది ఆరాధన. అది వాళ్ళు 5 నిమిషాలు చేసి ఉండొచ్చు, కానీ చేశారు. అలాగే శిష్యులు కూడా ప్రభువుని ఆరాధించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసుకుంటే 9-17 వచనంలో తోమా నా ప్రభువా నా దేవా అన్నాడు. సో ఇప్పుడు ఆయన వాళ్ళకి దేవుడు, ఇటు దేవదూతలకి దేవుడు ఆరాధిస్తున్నారు, అన్యులకి దేవుడు వాళ్ళు ఆరాధించట్లేదు అని ఎవడో తెలియదు. కానీ నువ్వు నేను వెళ్ళి అన్యులకి చెప్తున్నావు, అన్యులకి చెప్తున్నప్పుడు ఆయన దేవుడు అని చెప్పాలి. ఇప్పుడు ఈయన దేవుడు కాదు, ఈయన ఆరాధనకు పాత్రుడు కాదనే వాళ్ళు ఎవరైనా కూడా అన్యులకి వెళ్ళి ఏమని చెప్తారు యేసుప్రభు గురించి? ఇప్పుడు ఆయనకి దేవుడు అని చెప్పాలి. మీకు దేవుడు కానీ మాకు దేవుడు కాదని చెప్తావా? అంటే ఇందులో సృష్టిస్తున్న కాంట్రవర్సీ మనం డీప్గా వెళ్ళే కొద్ది ఇందులో ఫూలిష్నెస్ బయటపడడం తప్ప రియాలిటీ ఏమీ లేదు ఇందులో. తర్వాత చాలామంది దేవుడు ఒక్కడే ఆరాధనకు పాత్రుడు, ఆయన యెహోవా అని చెప్తున్నారు. అంటే తండ్రిని యెహోవాతో పోల్చడం. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అది మీరు నిర్గమాకాండాన్ని తీసుకొస్తున్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పే మనము ఇప్పుడు నిర్గమాకాండాన్ని ఉపయోగించడంలో ఏ లాజిక్ ఉంటుంది? ఇప్పుడు కొట్టివేయబడడం అంటే మనకు అర్థం తెలుసు కదా, అది నిరర్ధకం అయిపోయింది అని. ఓటర్ లిస్టులో మన పేరు లేదనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం జనాభా లెక్కలో లేవని. ఉండడానికి ఉన్నాం, కానీ మనల్ని ఎవడో కూడా ముఖ్యంగా గవర్నమెంట్ లెక్కల్లో మనం లేవు. సో ఇప్పుడు కొట్టివేయబడింది పేరంటే మనకు ఓటేయడానికి లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్తున్నప్పుడు అందులో నేను తప్ప వేరే దేవుడు లేని నిర్గమాకాండం నుంచి తీసుకురావడంలో అర్థమేముంది? 20వ అధ్యాయం 2వ వచనం నుంచి. దాని ద్వారా మీరేం ప్రూవ్ చేయలేరు. మీరేమనాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని చెప్పండి, అప్పుడు తీసుకురంటే అప్పుడు ఆలోచన చేయొచ్చు దాని గురించి. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నారు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించవచ్చా అని మీరు నన్ను అడగచ్చు. నో, పాటించడానికి వీల్లేదు. కానీ మీరు ఉపయోగించిన థియరీ లాజిక్ నేను ఉపయోగించను. ధర్మశాస్త్రాలు చేయటం వల్ల ఏ మాత్రం మనకు లాభం లేదు, అది ఉపయోగం లేదు. క్రీస్తు దానికన్నా గొప్పవాడు. కానీ మనము యేసు ప్రభువుని ఆరాధించకూడదు, ఆయన మనకు దేవుడు కాదు అని బాహాటంగా గంభీరంగా మనం చెప్తున్నప్పుడు మనం ఉపయోగించే లాజిక్ ఎప్పుడూ కూడా, లేకపోతే ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ కూడా అర్థవంతంగా ఉండాలి. చదువు లేని నలుగురికి చెప్పేస్తే మనం కరెక్ట్ చెప్పేసినట్టు కాదు. బాగా తెలుసున్నవాడి దగ్గరికి వచ్చి చెప్తే, మీరు ఏ పిహెచ్డి ఇంగ్లీష్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, లేదా తెలుగు బాగా పండితుడి దగ్గరికి వెళ్ళి మీ వాదన వినిపించండి, వాడు నవ్వుతాడు. ఎందుకంటే ఇదంతా సిల్లీగా ఉంది. సో యేసు ప్రభు దేవుడు కాదనడానికి మీరు కొట్టివేయబడిన ధర్మశాస్త్రానికి వెళ్ళకూడదు. సో నేనేమంటానంటే, వాక్యము క్రైస్తవ భక్తులు యేసును ఆరాధించమని చెప్తుందని చెప్తున్నాను. అంటే వాక్యం నుండి మనం రుజువులు చూపించాలి. మొట్టమొదటిగా మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూసుకుంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాంటెక్స్ట్ అంతా మనకి చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఎలాగనగా అంటున్నాడు తండ్రి, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నా కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు
దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయమని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఇది ఇంపార్టెంట్, వాక్యమే మనకు చెప్తుంది యేసుప్రభు ఎవరో. తండ్రి చెప్తున్నాడు యేసుప్రభు ఎవరో. ఇప్పుడు అంటున్నాడు చూడండి, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. తండ్రి కుమారుని గురించి చెప్తున్న మాటలు ఇవి. నీవు నీతిని ప్రేమించితివి అని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆది సంపూతుణ్ణి మరలా రప్పించును అన్నప్పుడు అర్థం ఆయన రెండో రాకడ గురించి చెప్తున్నాడు. ఆ రెండో రాకడలో మళ్ళీ రప్పించినప్పుడు అనే పరిస్థితిని ఇక్కడ వివరిస్తూ ఈ సంగతి అంతా చెప్తున్నాడు. ఇక్కడ మనం ఓ సంగతి చూసుకోవచ్చు. ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. అసలు నిత్యత్వంలో టైమే లేదు కదా, మరి నేడు అనే పదం వాడేటేంటి? ఇది ఎప్పుడు ఆలోచన చేశారా? అనాది అన్నప్పుడు సమయం లేదు, నో టైం. నిత్యత్వం అన్నా నో టైం. రేపు మీరు పరలోకం వెళ్ళారనుకోండి, టైం ఉంటుందా? ఎంతకాలం మనం ఉండి తర్వాత ఎక్కడికో పోతామని? అది నిత్యత్వం, టైం లేదు అక్కడ. మరి సృష్టికి ముందే తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి ఇలాగ అంటున్నప్పుడు, నేడు నేను నిన్ను కని ఉన్నానని అర్థం ఏంటంటే, మానవుణ్ణి రక్షించుటకు మాత్రమే క్రీస్తు ప్రభు కుమారుడిగా వచ్చాడు. కేవలం మానవుని రక్షించడానికి. అంత క్రితం వరకు ఆయన ఏంటంటే దేవత్వం అంతే. అందుకే థియాస్ అని వాడాడు. కేవలం మనుషుని రక్షించడానికే ఆయన నరుని రూపాన్ని దాల్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను నేడు నిన్ను కని ఉన్నానంటే ఈ పర్పస్ కోసం నేను పంపుతున్నానని చెప్తున్నాడు. అలా చెప్తూ అందుకే అన్నాడు ఏమని, దేవా నీ సింహాసనము నిరంతరము ఉండును అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన మరలా వచ్చినప్పుడు అంటున్నప్పుడు రోమాపత్రికలో పౌలు మాట అంటాడు 14వ అధ్యాయం 11వ వచనంలో. దాన్ని కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు ప్రభువుకు వ్యతిరేకంగా. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుటి వంగును ప్రతి నాలుకను దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ దేవుడు అనగానే ఆటోమేటిక్గా తండ్రి అని తీసేసుకుంటున్నారు. కానీ గ్రామాటికల్గా అలా తీసుకోవడానికి వీల్లేదు, వ్యాకరణం బట్టి అలా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అంటే తండ్రి అంటే ప్రత్యేకంగా తండ్రి అయిన దేవుడిని ఎందుకు వాడటం? పౌలు కానీ పేతురు కానీ. సో వాళ్ళకి అర్థమవుతుంది తండ్రి అయిన దేవుడు అని వాడుతున్నప్పుడు ఎందుకు వాడుతున్నారో, థియాస్ అని వాడుతున్నప్పుడు ఎందుకు వాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు ప్రతి నాలుక దేవుని స్తుతించినంటే ఎవరినంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తుతించను అని చెప్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి తెచ్చాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 53వ వచనం తెచ్చాడు. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో మళ్ళీ పౌలు వాడుతున్నాడు. అక్కడ రానున్నవాడు ఎవరంటే క్లియర్గా చెప్తున్నాడు యేసు ప్రభు అని. ఇప్పుడు యేసు వచ్చినప్పుడు ప్రతి మోకాలు కూడా వంగును అంటున్నాడు. అంటే ప్రాస్కనియో చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. వంగవలసిందే, ఆయన ఆరాధించవలసిందే. ఇప్పుడు ఆయన మనకు దేవుడు కాదు, అన్యులకి దేవుడు, మనం ఆరాధించవలసిన తండ్రినే అని మీరు చెప్తున్నప్పుడు మరి రాకడలో అయినా ఆయన ఆరాధించాలి కదా. రాకడ వచ్చినప్పుడు ఆయన అక్కడ కనబడతాడు మనకి. అప్పుడు నమ్మినా నమ్మపోయినా చచ్చినట్టు మోకాలు వేయాలి. అప్పుడైనా ఆయన ఆరాధించాలి. అప్పుడేం చెప్తారు? అప్పుడు మనకి 2 దేవుళ్ళు ఉన్నట్ట. ఇప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు అని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు మీరే ఇంకో మాట చెప్తున్నారు. ఏంటంటే ఈ వచనాలన్నీ వాడటం వల్ల మనకి 2 దేవుళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం తండ్రిని ఆరాధిస్తాం, ఆయనే దేవుడు. రాకడలో యేసుప్రభు వస్తాడు, ఆయన దేవుడు, అప్పుడు ఆయన్ని ఆరాధిస్తాం. అంటే మనకి 2 దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నట్టు? అంటే ఇక్కడ పౌలుకు పోనీ అర్థం కాలేదా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఏం రాయిస్తున్నాడు. సో ఈరోజు మీరు యేసు ప్రభు దేవుడు మనకు కాదు, ఆయన ఆరాధించక్కర్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా రాకడలో మీరు ఆరాధించక తప్పదు ఆయన్ని. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు మీ ఆరాధనని యాక్సెప్ట్ చేస్తాడన్న గ్యారెంటీలు చేయడు. మీరు భూమి మీద ఉన్నంతసేపు నన్ను ఆరాధించినప్పుడు ఇప్పుడు నాకెలాగా ఆరాధనిస్తారు? మీరు వంగేరంతే, తప్పలేదు మీకు అంతే. కానీ మన విధానాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే తండ్రి యేసును మనకు ఆరాధనకు పాత్రునిగా చేసి ఉన్నాడు. అసలు మనం యేసుని ఆరాధించాలని కోరుకుంటుంది తండ్రి. దానికి 2 కారణాలు. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనం ఇందాక చూసాం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచును అని. 2 ఆయనకి సర్వాధికారం ఇవ్వడం ద్వారా. ఇప్పుడు సర్వాధికారం ఇచ్చిన క్రీస్తు ఏం చెప్పాడు మనకి అంటే, ఆయన ఏం చెప్పినా కూడా అది కాన్స్టెంట్, అది మారదు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తే దానికి తండ్రి ఇష్టపడుతున్నాడు, దానికి ఓకే చేసేస్తున్నాడు.
ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 28 అధ్యాయం 18 నుంచి 20 వచనం మనందరికీ బాగా తెలిసిందే. యేసు ప్రభు అక్కడ శిష్యులకు పనిని అప్పగించి సువార్త పనిని అప్పగించుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పుకొచ్చాడు. వాళ్ళని శిష్యులుగా చేస్తూ బాప్తిస్మం ఇవ్వండి, నేను ఏవైతే మీకు ఆజ్ఞాపించానో అవన్నీ వారికి నేర్పించినాడు, ఇగో యుగాంతం వరకు మీతో ఉన్నా అన్నాడు. సో ఇప్పుడు సర్వాధికారం పొందిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అన్నప్పుడు ముగ్గురులో మీరు ఎవరిని మినహాయిస్తారు? ఏ సమానత్వాన్ని మీరు తగ్గిస్తారు? తండ్రికి కుమారుడికి భేదం ఉందా? కుమారుడికి పరిశుద్ధాత్మ భేదం ఉందా? మనుషుల దృష్టిలో మనం చూస్తున్నప్పుడు మనం భేదాన్ని నియమిస్తూ ఉంటాం. కానీ ప్రభు వాక్యమును బట్టి ప్రభు దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే అంతెందుకు, మీరు రక్షింపబడ్డారు కదా, అట్లీస్ట్ మీ దృష్టిలో ఎంతమంది పాత్ర పోషించారు? తండ్రి పోషించాడా, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మను పోషించారా? ఇప్పుడు ఈయన దేవుడు కాకపోతే, ఆరాధనకు పాత్రుడు కాకపోతే అందులో ఎలా ఉంటాడు ఆయన? దానికి బయట ఉండాలి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆరాధనకు పాత్రుడా? మరి బాప్తిస్మం ఇచ్చాడు కదా, కానీ అతను ఆరాధనకు పాత్రుడు కాదు, అతను మనుషుడు. అతనే ఎవరు సూచించాడు? యేసుప్రభు సూచించాడు. సో యేసుప్రభు తన సర్వాధికారంతో చెప్తున్నప్పుడు దేవత్వంలో ఆయన ఇంక్లూడెడ్. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారమని మనము ఎరిగి ఉండాలి. ఇది కామన్ సెన్స్. అది స్వస్థత పొందితేనే వాళ్ళు ప్రాస్కనీయ చేసేశారు. అలాంటిది నీ పాపాలు క్షమించి నేను పరిశుద్ధునిగా చేసి నిత్యత్వంలో నేను ఉంచడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వెంతగా ఆయన ఆరాధించాలి? దానికి మళ్ళీ ఆయన నోటితో ఆయన చెప్పాలా, మీరు నన్ను ఆరాధించండి అని. ఒక వ్యక్తి మనకు మేలు చేస్తేనే ఇమీడియట్గా థ్యాంక్స్ చెప్పి సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడు కనబడినా ఆ వ్యక్తిని అంతే గౌరవంతో మనము అతన్ని గ్రీట్ చేస్తూ ఉంటాం. యేసుప్రభు విషయానికి వచ్చేటప్పటికి ఆ పని చేయడానికి మనకి ఏంటి ఆటంకం? అంటే ఇందులో ఏ సంగతులు మనలో పని చేస్తున్నాయి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ భేదం లేదు కాబట్టే ఒక్క దేవుడిగా వాళ్ళు ఉండగలుగుతున్నారు. కాబట్టి అపోస్తలు కూడా, మీరు అపోస్తల కార్యం అంతా చూడండి, ఒక్కసారి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వలేదు, యేసు నామంలోనే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అజ్ఞాతిక్రమం చేశారా? వాళ్ళు ఏం ఆజ్ఞ పొందారు యేసు ప్రభు దగ్గర నుంచి? కానీ వాళ్ళు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఎవరి నామంలో ఇస్తున్నారు? ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదని వాళ్ళే చెప్పారు. ఆ నామంలోనే వాళ్ళు బాప్తిస్మం ఇస్తున్నారు. సో వాళ్ళు మిగతా ఇద్దరిని మినహాయించేశారా? ఏంటి వాళ్ళకున్న జ్ఞానం, దైవ జ్ఞానం ఏంటి? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అని. దేవత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. అది మనుషుడు పెట్టలేదు, అది మనుషుడు దాన్ని రాయలేదు, మనుషుడు సృష్టించలేదు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలు అవి. ఇప్పుడు పౌలు కొలసీలకు రాస్తూ ఏమంటున్నాడు? ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అందుకే వీళ్ళు యేసు నామంలో బాప్తిజం నిశ్చయంతగా ఇచ్చేశారు. అంటే ఈయన నామంలో బాప్తిజం ఇస్తే ముగ్గురు నామంలో ఇచ్చినట్టే. ఇప్పుడు ఆయన నామంలో మనం ఆరాధన చేస్తే ముగ్గురికి చేసినట్టు కదా, ఆయన నామంలో క్రియలు చేస్తే మీరు తండ్రికి చేసినట్టు కదా, ఇప్పుడు ఆయన నామంలో ప్రార్థన చేస్తే తండ్రికి చేస్తున్నట్టు కదా. ఇంత సింపుల్ లాజిక్ని మనం మిస్ అవ్వడం వల్ల మనం ఎలాగ చెడిపోతున్నాం, ఓ 10 మందిని చెరిపేస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ శరీరం అంటే సంఘం అనుకోకండి. కొంతమంది తెలివితేటలోకి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు, శరీరం అంటే సంఘము అంటున్నారు. మీరు మూల భాషలోకి వెళ్తే శరీరం అంటే యేసు ప్రభు ఏ రూపాన్ని దాల్చుకున్నాడో ఆ రూపం అని అర్థం. ఆయనకంటూ ఒక రూపం ఉంటుంది. పరలోకంలో ఉన్న దేవుడు ఆత్మ సంబంధి అయినా దేవుడు ఆత్మగనుక అన్నాడు కదా, దానికి కూడా ఏదో రూపం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల్లో ఉంటున్నారు. లేకపోతే వాళ్ళు బాప్తీసాలు యేసునామంలో ఇవ్వటం వేస్ట్. వాళ్ళు పెద్ద బ్లండర్ చేశారు. వాళ్ళు ఈయనలో తండ్రి కుమారు ఉండడమే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉండడం కాకపోతే వాళ్ళు ఎందుకు ఆ నామంలో బాప్తిసం ఇవ్వాలి? ఆ పొందిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళే, ఎవరు బతకరు, ఎవరు రక్షింపడరు. మన జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా వాక్య సంబంధంగా మనం నడిపించుకోగలుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుతూ ఉండాలి. ఇప్పుడు యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం మనం చూసుకున్నాం, తండ్రిని ఆరాధించారు. నా కింద వచనం కూడా మనం చూడాలి కదా. యేసు ప్రభువు దాన్ని వెంటనే చెప్పాడు,
ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక, అంటే థియాస్ ఆత్మ గనుక, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఆత్మ గనుక. ఇప్పుడు అంటున్నాడు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఇప్పుడు ఆయన్ని కూడా కలుపుకున్నాడు అందులో. ఇప్పుడు ఇందులో మనకి ఏది అర్థం కాలేదు అంటే, తెలుగులో దేవుడు అంటే ఏకవచనం, తెలుగు పదం వేరు. ఇప్పుడు బైబిల్ తెలుగులోనే రాయించుంటే, దేవుడు క్రొత్త నిబంధన తెలుగులోనే రాయించుంటే ఇప్పుడు మీరు చెప్తుంది రైట్ అవుద్ది. కానీ ఆయన గ్రీకులో రాయించాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఆ భాషను ఎంచుకోవడానికి. ఆ భాషలో రాస్తున్నప్పుడు ఆయన ఉద్దేశానుసారంగా మనం అర్థం చేసుకోగలగాలి. అందుకే శిష్యులు నిరాటంకంగా ప్రభువుని ఆరాధించారు. మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసుకున్నాం ఆ సంగతిని. ఇప్పుడు ఇందు విషయమే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనకు యేసు ప్రభు బాప్తీసానికి వచ్చినప్పుడు తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఇక్కడ చాలా గొప్ప విషయం ఉంది. ఏంటంటే, తండ్రి డైరెక్ట్గా నీ యందు నా యందు ఆనందించడం. తండ్రి కుమారుని యందు ఆనందిస్తాడు. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు అక్కడ. ఏంటంటే, నేను ఇగో ఈ కుమారుని యందే నేను ఆనందిస్తాను, మీ ఎవ్వరి యందు కాదు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఆయన చేర్చుకుంటారో, మనం అందరం కుమారుని యందు ఆనందించాలి. అప్పుడు ఆయన ఆ కుమారుడు చేసిన పనంతటిని బట్టి కూడా ఒక నెరవేర్పుని తీసుకొస్తాడు. ఇంకొక సంగతిని కూడా ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మనందరికీ తెలుసు కదా, పరిశుద్ధుడవైన తండ్రి, మధ్యలోంచి చూస్తున్నాను, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అసలు ఈ వచనం గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసామా? ఇందులో 2 ఇంపార్టెంట్ సంగతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనము ఏకమై ఉన్నలాగున అంటున్నాడు. 2, నీవు నాకు అనుగ్రహించిన నామం. ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే సమస్య ఇంచుమించు అసలు ఉండదు. ఇప్పటివరకు చెప్పిన వాటిని అర్థం చేసుకున్నా ఉండదు. కానీ ఎందుకు రుజువు తర్వాత రుజువు ఇవ్వాల్సి వస్తుందంటే, ఈ యేసు ప్రభు విషయంలో సృష్టిస్తున్న ఈ అలజడిని అంతటిని కూడా మనం ఆపేయాలి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ నిజంగా దేవుడు కాదనుకోండి, అదే చెప్దాం. కానీ వాక్యం అసలు అలా ఒప్పుకోవట్లేదు, దానికోసం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మనమే మన కొమ్మను నరకమని ఇంకోటికి చెప్పినట్టు ఉంటుంది. మనం కూర్చున్న కొమ్మను నరకమని. యేసు దేవుడు కానప్పుడు నువ్వు ఎందుకు ఆ మతాన్ని కలిగి ఉన్నావు అని ఎవడైనా బయటవాడు వచ్చాడితే ఏం చెప్తావు? అలా ఎంతమందిని మనం అభాగ్యుల్ని చేస్తుంటాం. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మేబీ మీకు అమెరికా నుంచి డబ్బులు వస్తాయా? లేకపోతే ఒక 100 మంది ఫాలోవర్స్ ఉంటారా? లేకపోతే మీరు నెలకి ఒక 20 మీటింగ్స్ చేస్తారా, సంపాదిస్తారా? దీంట్లో వచ్చిందంతటిది కలుపుకుంటే, క్రీస్తు కలుగు చేస్తున్న అవమానంతో పోల్చుకుంటే మీరు ఏం పొందినట్టు? దేవుణ్ణి, తండ్రి అనే దేవుణ్ణి దుఃఖపెడుతున్నప్పుడు మీరు ఏం పొందినట్టు? ఆయనేమో ఈయన యందు నేను ఆనందిస్తున్నానంటే ఆనందాన్ని మనం చీల్చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ నామం ఏంటి? ఏకమై ఉన్నలాగనంటే అర్థం ఏంటి? గ్రీక్లో దాన్ని హేన్ అనే పదం ఉంది. అది చాలా పవర్ఫుల్, 2 అక్షరాలు. కానీ న్యూ టెస్ట్మెంట్లో చాలా పవర్ఫుల్గా వాడబడింది అది. ఆ హేన్ అనే పదం అంటే అర్థం ఏంటంటే 1 అంటే ఒకటి, అంటే న్యూమెరికల్ ప్రైమరీ 1 అని అర్థం. అంటే తెలుగులో చెప్పాలంటే సంఖ్యా సంబంధమైన మొదటిది అంటే 1. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగన. అంటే 1లో తండ్రి కుమారుడు అంటే 2 లేదని అర్థం. గ్రీకు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతుంది. ఏదైనా ఒకటి చెప్పింది అనుకోండి, ఇంకో దాన్ని పూర్తిగా ఖండించేస్తుంది అది. సో 1 అంటున్నప్పుడు అర్థం ఏంటంటే 1 కన్నా ఎక్కువ కాదు. మరి ఇది ఎలాగ మనం అర్థం చేసుకోలేకపోయాం? తండ్రి నామమే యేసునకు కూడా ఉంది అనే సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. సరే, శిష్యుల్ని కాపాడాలి, కానీ తండ్రి ఈయనకి ఏ నామం ఇచ్చాడు? ఎప్పుడు ఆలోచన చేసామా? అంటే ఆయన నామం యేసు అనేది నామా, క్రీస్తు అనేది నామం కాదు. వాటి గురించి ఆయన మాట్లాడలేదు. యేసు మనకు అర్థం కావడం కోసం ఇవ్వబడిన నామం. క్రీస్తు ఆయన పంపబడినందుకు ఎలాగ పంపబడ్డాడో తెలియజేయడానికి ఇవ్వబడిన నామం. కానీ తండ్రి యేసుకి పర్సనల్గా వ్యక్తిగతంగా ఇచ్చిన నామం ఏంటి? ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఇది 19వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు,
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. యేసుక్రీస్తు ప్రభు నామం ఏంటి తెలుసా? వాక్యము. అందుకే యోహాను అలా మొదలుపెట్టాడు తన సువార్తని. యోహాను ఎందుకు రాశాడంటే, ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఎలాగున్నారో అలా ఉండేవారు. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు, యేసు ప్రభుని ఆరాధించకూడదు అని చెప్పేవాళ్ళు. యోహాను తన సువార్తను అలా మొదలుపెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ ఆయనకున్న నామం ఏంటి? దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడును అని అన్నాడు. యాక్చువల్గా పెట్టబడును అనే పదం తెలుగులో రాశారు తప్ప గ్రీకులో లేదు. గ్రీకులో ఏమని ఉంటుందంటే, మరియు ఆయన నామము దేవుని వాక్యము. ఇప్పుడు తండ్రి కుమారుడికి ఏ నామం ఇచ్చాడు? వీళ్ళిద్దరు ఏకమై ఉన్నారు, 1, 2 కాదు. ఇప్పుడు లాజికల్గా ఏ నామం ఇవ్వాలి? ఆయనకి ఏ నామం ఉంటే ఆ నామే. ఇప్పుడు తండ్రి కూడా నామం ఏంటి? వాక్యము. ఇప్పుడు కుమారుడికి ఏ నామం ఇచ్చాడు? వాక్యము. అందుకే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అన్నాడు. అంత సింపుల్గా ఎలా చెప్పేసి యోహాన్ అంటే, మరి అదంతా వీళ్ళకి బయలుపరిచాడు కాబట్టి. మనకెందుకు ఇంత కాంప్లికేటెడ్ అయిపోయిందంటే మనకు అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి. సో ఈ మాట అంటాడు. మళ్ళీ అదే అధ్యాయం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనంలోకి వచ్చేటప్పుడు చూడండి, అంటున్నాడు, రాజులకు రాజును ప్రభువునకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడి ఉన్నది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం. ఎవరి వస్త్రం మీద? యేసు యొక్క వస్త్రం మీద. మరి ఇదే నామం తండ్రి కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుడు కలిగి ఉన్నాడా ఈ నామం? లేదా కలిగి ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ సందర్భం మనల్ని ఒక ముఖ్యమైన వాక్యానికి మనం తీసుకువెళ్తుంటుంది. అంటే యేసును ఆరాధించకూడదు అని చెప్పేవారు ఉపయోగించే వాక్యానికి తీసుకెళ్తుంది. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఈ వాక్యం మనం చదివితే ముందు 15వ వచనం చూద్దాం. శ్రీమంతుడను అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును. ఆ సర్వాధిపతి లేదంటే సర్వాధికారి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ శ్రీమంతుడు ఎవరు? అద్వితీయుడు ఎవరు? మీరు ఆ పై వచనానికి వెళ్తే 13వ వచనానికి, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, అంటే థియాస్ ఎదుటను. మీరు అక్కడ దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు అని తీసుకుంటున్నారు, కానీ వాస్తవానికి తండ్రి అయిన దేవుడు అని ఈ పత్రికలో ఒకసారి వాడబడింది. అది కూడా యేసుక్రీస్తు ప్రభుతో సమానంగా వాడబడింది 2వ వచనంలో, మొదటి అధ్యాయం. తండ్రి అయిన దేవుని కృపయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మీకు కలుగును గాక. అంటే వాళ్ళిద్దరూ సమానులు కాబట్టి ఇద్దరి నుంచి అది వస్తుందని చెప్పి అక్కడ మాత్రమే తండ్రి అయిన దేవుడు అని వాడాడు. ఇంకా పత్రిక అంతా కూడా ఎక్కడ వాడినా దేవుడు అని వాడాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఇందాక ప్రకటన గ్రంథంలో ఎవరికి ఇచ్చాడు ఆ నామాన్ని? దేవుడు ఎవరు అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. కాబట్టి తండ్రి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. తండ్రి దేవుని వాక్యము. అలాగే కుమారుడు రాజులకు రాజు ప్రభువునకు ప్రభు. కుమారుడికి దేవుని వాక్యం అనే పేరు. ఇక్కడ ఎక్కడ కూడా భేదం అనేది పరిశుద్ధాత్ముడు సృష్టించాలనే ఉద్దేశమే లేదు. కానీ మనుషులుగా మన జ్ఞానాన్ని విస్తారంగా వాడేస్తున్నామేమో అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో దేవుడు అనే పదం వాడాడు, యేసుక్రీస్తు అనే పదం వాడాడు. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే మన తెలుగులో కనబడుతుంది ఇది, కానీ ఈ థియాస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడబడింది. దాన్నే మనము తెలుగులో నిర్దిష్టోప పదం అంటాం. అది తర్జుమాలో మనకు కనబడుతుంది. ఇప్పుడు ద గాడ్ అని వాడాడు, అలాగే ది జీసస్ క్రైస్ట్ అని వాడాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ద గాడ్ అని వాడాడో అది దేవత్వాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే ద క్రైస్ట్ అని చెప్పాడో అది దేవత్వానికి చెందిన క్రీస్తు అని చెప్తుంది. అందుకే మన ప్రకటన గ్రంథంలో చాలా సులభంగా యేసుక్రీస్తు ప్రభువుకి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే నామం ఉందని మనం చూస్తున్నాం. సో ఈ వాక్యాన్ని తీసుకొని ఇదిగో తండ్రి అయిన దేవుడు, ఆయనే శ్రీమంతుడు, ఆయనే అద్వితీయుడు దేవుడు అనడంలో ఎంత మాత్రం అర్థం లేదు. అది పౌలు ఉద్దేశం కాదు, పరిశుద్ధాత్మని ఉద్దేశం అంతకన్నా కూడా కాదు. అందుకే మీరు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే ఇందుకు ఇన్నిసార్లు వాక్యములో యేసుక్రీస్తు ప్రభు పక్షముగా ఇలా మాట్లాడవలసి వచ్చింది అంటే ఆ రోజుల్లో కూడా మనుషుల్లో ఈ చెడ్డబుద్ధి అనేది ఉంది. క్రీస్తు విషయంలో
వాళ్ళు అనుచితంగా మాట్లాడడము, ప్రవర్తించడం చేశారు. ఆ రోజు ఉన్నది అపవాది ఈ రోజు వరకు తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు ఈ 1వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3-4 వచనాలు చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకము యందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అన్నాడు. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. ఎవరికి? దేవునికి. తండ్రి ఎలా ఉంటాడో ఈయన అలాగే ఉన్నాడు. అందుకే ఫిలిప్పుతో ఆ మాట అన్నాడు. ఫిలిప్ అడిగాడు, ప్రభువా ఒక్కసారి మాకు తండ్రిని చూపించాలన్నాడు. ఇప్పుడు ఈయన వేరు ఆయన వేరైతే ఏం చేయాలి? ఆయన చూపిస్తాను ఫిలిప్ని కనాలి. కానీ ఈయనే ఉన్నాడు, అలా ఎలా అంటావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కదా అని. దీనికి భూలోకంలో ఏ ఉదాహరణ ఉండదు. 2 కవలలు తీసుకోండి మీరు, అయినా చిన్న చిన్న డిఫరెన్సెస్ వాళ్ళలో ఉంటాయి. భూలోకంలో ఏ ఒక్క ఉదాహరణ తీసుకుని దాన్ని మనం వర్ణించడం, కేవలం విశ్వాసం ఒక్కటే దాన్ని వర్ణిస్తుంది. విశ్వాస లోపం అయితేనే ఇద్దరిని వేరు చేసే ప్రయత్నం చేసి ఆరాధన విషయంలో ఒకళ్ళ పాత్రులు ఇంకోళ్ళ పాత్రులు కాదని అర్థాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యేసు యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగన్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన ఒక పర్పస్ లేకుండా అనలేదు, ఒక అవాస్తవాన్ని ఆయన ఏమీ మాట్లాడట్లేదు. ఏమన్నాడు? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని. ఈ ఏకమై ఉన్నామన్న పదము ఇందాక మనం చూసుకున్నాం, హేన్ అని అంటే సంఖ్యాపరమైన 1 అని అర్థం. అంటే 2 కాదు, 2వ స్థానం లేదు అని అర్థం. ఆ మాటను ఆయన ఆ వాక్యంలో వాడటం జరిగింది. ఇక్కడ ఇంకో చిన్న మాట మనం చూసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు చూసుకోవాలంటే అందులో నుంచి కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. 28వ వచనం అన్నాడు, నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. ఈ వాక్యాన్ని తీసుకుని ఇదిగో యేసు కన్నా గొప్పవాడు తండ్రి అని యేసే చెప్తున్నాడు అంటారు. యాక్చువల్గా ప్రభు తనని మినహాయించుకుంటున్నాడు. ఇందులో ఎందుకు మినహాయించుకుంటున్నాడు అని చెప్తామంటే, ఎవరైనా ఇలా అనుకుంటారని తెలిసే వెంటనే 30వ వచనం మాట్లాడాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నా చేతిలోంచి ఎవరు పెరికివేయలేరు, నా తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన చేతిలోంచి కూడా ఎవరు వారిని పెరికివేయలేరు. అంటే రక్షింపబడిన వారి కోసం మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఏమన్నాడు? నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు. అందరికంటే అన్నప్పుడు ఆయన కూడా అందులో ఉన్నాడు కదా అనుకుంటాం. ఇలా అనుకోవడం వల్ల దేవుని నామానికి అవమానం కలుగుద్దనే 30వ వచనంలో ఆయన అలా మాట్లాడడం, తండ్రి నేను ఒకటి అని. ఇప్పుడు దీని ఎఫెక్ట్ చూడండి. యేసు ప్రభు ఎప్పుడైతే నేను తండ్రి ఒకటి అన్నప్పుడు దాని పరిణామం ఎలా వచ్చిందో 37-32 వచనాలు చూస్తాం. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగిన. అందుకు యూదులు ఏమి సమాధానం చెప్పారు చూడండి. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పి. దీని యొక్క తాత్పర్యం ఏంటి? వాళ్ళకి ఏమర్థమైంది? యేసు ప్రభు దేవునితో సమానుడిగా చెప్పుకుంటున్నాడు. ఎక్కడుంది నేను దేవుడినని, ఎక్కడుంది నేను తండ్రి నేను సమానులు అని అంటూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు రాళ్ళు తీసుకున్నారు? ఆయన క్రియలు చేసినందుకు కాదు, బోళ్ళు ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాటన్నిటి కొరకు మేము నిన్ను కొట్టట్లేదు, నేను చంపాలనుకోవట్లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నిన్ను దేవుడిగా చెప్పుకుంటున్నావు. సర్వాధికారము పొందినవాడు మాత్రమే అలా చెప్పగలడు. ఇప్పుడు సర్వాధికారము కలిగినవాడు పొందినవాడు అంటున్నప్పుడు అసలు తండ్రి ఆయనకి ఎందుకు ఇచ్చాడు అధికారాన్ని? ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. ఎందుకంటే దేవత్వములో ఒకడు కాబట్టి ఆ అధికారం ఆయనకి ఇచ్చాడు. ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనుషులు ఆయనను ఎలాగూ గ్రహించాలో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఆ సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం కలిగిన వాడుగా ఈయన మాట్లాడిన మాటలకి వీళ్ళు తట్టుకోలేకపోయారు. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 3వ వచనానికి వెళ్ళామనుకోండి, ఎందుకంటే ఈ వచనం కూడా ప్రస్తావిస్తున్నారు మాట్లాడుతుంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. కాబట్టి అద్వితీయ అయిన సత్యదేవుడు ఎవరు అంటే తండ్రి అంటున్నారు. ఇందాక మనం తిమోతిలో చూసుకున్నాం. శ్రీమంతుడు అద్వితీయుడు అంటే ఎవరు అంటే దేవుడు, థియాస్.
ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటున్నాడు. అంటే తండ్రిని ఏమని చెప్తున్నాడు ఆయన? అద్వితీయ సత్యదేవుడు. ఎగ్జాక్ట్లీ రైట్. అందులో ఎటువంటి అపోహ లేదు. మనం దాన్ని వక్రీకరించే అవసరత కూడా లేదు. ఈ 17వ అధ్యాయం 3వ వచనం ఈ మాట అంటున్నాడు. కానీ 14వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. నేనే అంటే అర్థం తెలుసా? నేనే అంటే ఇంకొకళ్ళు లేడని. ఇప్పుడు యేసు క్రీస్తు ఏమయ్యాడు? అద్వితీయ సత్యవంతుడు కాలేదా? అంటే అక్కడ నేనే సత్యము అని, ఇక్కడ అద్వితీయ సత్యదేవుడు నువ్వు అని తండ్రిని అనడంలో ఆయన మనల్ని మోసం చేయాలనుకుంటున్నాడా, లేదా ఆయనకు అర్థం కాక మాట్లాడుతున్నాడా? సో నేనే అన్నప్పుడు అర్థము ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, నిర్గమకాండము మన 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ మోషేకి చెప్తున్నాడు, ఎవరు పంపారని చెప్పమంటావు అయ్యా అని దేవుడిని అడుగుతాడు. మోషే అడిగినప్పుడు ఐ యామ్ హూ ఐ యామ్ సెంట్ మీ అని చెప్పన్నాడు. నేను ఉన్నవాడును. ఇప్పుడు ఆ మాటను ఇక్కడ యేసు ప్రభు ఉపయోగించాడు. నేనే, ఐ యామ్ అంటే అర్థం నేనే. యోహాను సువార్తలో 7 సార్లు కనబడుద్ది నేనే అన్న పదం. అబ్రహాముకు ముందుగా ఉన్నవాడిని నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటే ఇంకెవరు లేరు. అలా చెప్పడం వల్ల ఆయన తండ్రిని తీసేస్తున్నట్టు ఆ లెక్కలోంచి, లేకపోతే ఆయన తండ్రి సమానుడు అని చెప్తున్నాడా? మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఉపయోగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వ్యతిరేకంగా 14వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనకి కాంట్రవర్షియల్గా ఉంది కదా అని దాన్ని వదిలేయకూడదు. రెండింటికి మధ్యన ఉన్న బంధం ఏంటి, వాటిలో ఉన్న అర్థం ఏంటో కూడా మనం చెప్పగలగాలి. ఇక్కడ తండ్రిని అద్వితీయ సత్యదేవుడు అని ప్రస్తావన చేస్తున్నప్పుడు, అక్కడ నేనే సత్యము అని చెప్తున్నప్పుడు, యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడు? నేను నా తండ్రి ఒకటే. అక్కడికి రావాలి. ఇది విశ్వాసం. ఇంతకు మించి ఏం చేసినా కూడా అది దేవదోషణే. ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదేంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు నేను చెప్పబోయేది బహుశా మన క్రీస్తు సంఘాల్లో ఒకటి లేక ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. అది తెలియదంటే నా ఒక్కడికే తెలుసని కాదు. యాక్చువల్గా అయితే గ్రీక్ బైబిల్ పట్టుకునే ప్రతి వాడికి తెలుస్తుంది. ఇది అందులో అనుమానం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల వేల మందికి తెలిసిన సంగతి. కాకపోతే మన దేశంలో తెలియదు. ఎందుకంటే మనం ఎక్కువ తెలుగు బైబిల్ ఫాలో అవుతాం. అదేదో కూడా చూద్దాం. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచెను. జాగ్రత్తగా వినండి. మనకు అద్వితీయ కుమారుడు అని ఉంటుంది తెలుగు ట్రాన్స్లేషన్లో. మీరు గ్రీక్ బైబిల్ తీసి చూడండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి, అక్కడ ఏముందో. దానికి ప్రూఫ్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఏమంటున్నాడు? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ దేవుడే. ఇప్పుడు ఆయన ఎందుకు అద్వితీయ సత్యదేవుడు అని, ఈయననేమో నేనే సత్యం అన్నాడు? అర్థమైందా? దేవుడు ఎందుకు అద్వితీయుడు, శ్రీమంతుడు అని అక్కడ పౌలు తిమోతికి ఎందుకు రాశాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఎందుకు అన్నాడు? ఇదే పేరు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథంలో అక్కడ మనకు చెప్తాడు 19వ అధ్యాయంలో, ఆయన రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు అని. ఆది అంతము నేనే అని ఇద్దరికీ వర్తించబడింది ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేటప్పటికి అసలు తండ్రిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాడు ఎవరంటే తండ్రి రొమ్ములోంచి వచ్చిన అద్వితీయ దేవుడే అంటున్నాడు. అయితే తెలుగులో అద్వితీయ కుమారుడిని ఎందుకుంది అని అనొచ్చు. దీనికి కారణం ఏంటంటే తెలుగులో చేయబడిన ట్రాన్స్లేషన్ అంతా కూడా 9th సెంచరీ బిజెంటీన్ టెక్స్ట్ ఫాలో అయ్యారు. 9th సెంచరీ అంటే 800 సంవత్సరాల తర్వాత ఉన్న ఈ ప్రాచీన పత్రికల యొక్క కాపీస్ అవి చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినప్పుడు అద్వితీయ కుమారుడు అని అక్కడ వచ్చింది అర్థం. అంటే యునీక్ సన్ అని. అలా రావటం మీరు కింగ్ జేమ్స్లో చూస్తారు, ఇంగ్లీష్లో అయితే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తారు. కానీ అలెగ్జాండ్రియన్ టెక్స్ట్ అనేది తర్వాత బయటపడింది 9th సెంచరీ తర్వాత. అలెగ్జాండ్రియన్ టెక్స్ట్లో ప్రధానంగా ఏమున్నాయంటే P66, P75, సైనైటికస్, వాటికానస్ అనేవి ఉన్నాయి. ఇవి 2, 3, 4 శతాబ్దాల్లో రాయబడిన పత్రికలు ఇవి. సో ఏది అపోస్తుల కాలానికి దగ్గరగా ఉందో చూశారు. ఇప్పుడు బిజెంటీన్ టెక్స్ట్ 90%, 80% ఆఫ్ ద టెక్స్ట్ ఇప్పటికీ మనకు బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో. ఇంగ్లీష్ అయితే ఏంటి, తెలుగులో అయితే ఏంటి. కానీ కీలకమైన వచనాల దగ్గరికి, కీలకమైన పదాల దగ్గరికి వచ్చేటప్పటికి బెస్ట్ ఎవిడెన్స్ తీసుకుంటే అలెగ్జాండ్రియన్ టెక్స్ట్ బెస్ట్ ఎవిడెన్స్ అయింది. ఎందుకంటే అపోస్తుల కాలానికి అదే దగ్గర.
సో ఇప్పుడు అద్వితీయ కుమారుడు బదులు అద్వితీయ దేవుడు అని గ్రీక్ టెక్స్ట్లో వచ్చేసింది. కానీ అది మనకి ఈ తెలుగు బైబిల్లోకి రాలేదు. ఎందుకంటే ఒక్కసారి ట్రాన్స్లేట్ చేయబడింది, ఇంకా దాన్ని నచ్చేస్తున్నారు తప్ప దీన్ని మళ్ళీ ఎడిట్ చేసే పని ఎవడో పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు ఇది తెలియలేదు కాబట్టి మేము అందరం కూడా అజ్ఞానులు అంటే, ఇప్పటి వరకు చెప్పుకున్న వాక్యాలు అన్నిటినీ మీరు అంగీకరిస్తే అజ్ఞానులు కాదు. ఈ ఒక్కదాన్ని బట్టి మీరు అజ్ఞానులు అయిపోరు. కాకపోతే యేసు ప్రభు దేవుడు కాదు, ఆరాధనకు పాత్రుడు కాదు అంటున్నప్పుడు ఈ వాక్యం మీరు అజ్ఞానులను చూపిస్తుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. మీకు కావాలంటే చర్చ్ ఫాదర్స్ 1వ శతాబ్దం 35వ సంవత్సరం నుండి 444 AD వరకు కూడా బ్రతికిన వాళ్ళు వీళ్ళు. ఎవరంటే ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియాక్, జస్టిన్ మార్టర్, ఆరిజన్, అథనేషియస్ అండ్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఆరాధించాలి అని వాళ్ళ యొక్క చారిత్రక రాత్రుల్లో వాళ్ళు రాయడం జరిగింది. వీళ్ళందరూ ముఖ్యుడు ఒకడు ఉన్నాడు, పాలికార్ప్. ఈ పాలికార్ప్ అనే వ్యక్తి 1వ శతాబ్దం 69వ సంవత్సరం నుండి 155వ సంవత్సరం వరకు కూడా బ్రతికినవాడు. ఏంటి తన ప్రత్యేకత అంటే, ఇతను యోహాను యొక్క శిష్యుడు. ఈ యోహాను యొక్క శిష్యుడు తాను ఫిలిప్పీ సంఘానికి రాసిన ఒక లేఖ, అందులో 12 అధ్యాయాల పైనే ఉన్నాయి. ఆ లేఖలో ప్రస్తావించడం ఏంటంటే యేసు ప్రభువుని మనం అందరం ఆరాధించాలి అని. అంటే ఇవి అన్ని ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్, ఇది దైవావేశం వల్ల కలిగిన మాటలు కాదు. కాకపోతే ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ ఒక్కొక్కసారి మనం ఎందుకు పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు తండ్రి రొమ్మునున్న అద్వితీయ దేవుడే అని అనటాన్ని యోహాన్ అనటం, అది ఎంతవరకు నిజమంటే పాలికార్ప్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, తన రాత్రుల్లో కూడా అది రాశాడు. ఇప్పుడు యేసు ప్రభు అద్వితీయ దేవుడైనప్పుడు, అద్వితీయ దేవుడినే మనం ఆరాధించాలన్నప్పుడు ఇక్కడ తండ్రికి వేరుగా ప్రభువుని ఎలా వదిలేస్తాం? యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు ఎప్పుడూ కూడా రెండు కలిపే చూడాలి. నేను తండ్రిని ఆరాధిస్తాను, పై వచనం తీసుకుంటాను, కింద వచనం వదిలేస్తున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే దాని విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కష్టం అవుద్ది. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు గ్రీక్లోంచి ఇవ్వాల్సిందే, నేను తెలుగులోంచి ఇస్తానంటే కుదరదు. ఇది మీ ఇంట్లోంచి వచ్చిన లేఖనం కాదు, ఇది దేవుడు గ్రీక్ భాషలో రాయించిన లేఖనం. ఆ భాష మాకు తెలియకపోవడం మా దురదృష్టకరం. అంటే మీరు యేసు ప్రభువుని ఆరాధించకపోతే మీరు దురదృష్టకరమైన పరిస్థితిలోనే ఉన్నారు. ఆరాధిస్తే ఏ ప్రాబ్లం లేదు, విశ్వాసం బట్టి అర్థం చేసుకోగలిగితే అసలు ప్రాబ్లమే లేదు ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా చెప్పిన దాన్ని బట్టి ఒక ప్రశ్న, యేసు ప్రభువుకి ప్రార్థన చేయొచ్చా? ఇలా అడగగానే ఇంచుమించుగా 99.5% మంది చేయకూడదంటారు. చేయకూడదనడానికి ఒక్క రోజు చూపించండి అంటే వాక్యానుసారంగా మనం చూపించలేం. కానీ ఎప్పటి వరకు పైన చెప్పబడిన వాటన్నిటిని మనం ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే ఆయనకు చేయొచ్చా లేదో అర్థమవుద్ది. పోనీ అయినా మనకు రుజువులు కావాలి కదా, వాక్యానుసారమైన రుజువే చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఈయన దేవుడు కాకపోయినా, ఆరాధనకు పాత్రుడు కాకపోయినా, ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆయన్ని తండ్రి కన్నా గొప్పవాడు చేసేసుకోవట్లేదా? అంటే తండ్రి కన్నా మీరు నన్నే చూడండి, నాకే విజ్ఞాపన చేయండి అని చెప్తున్నట్టు కదా. మన వాక్యాన్ని దాన్ని సంపూర్ణతలో ఆలోచించగలగాలి. యేసు ప్రభుకి మన సంఘాల్లో ప్రార్థన చేయరు. ఎందుకంటే మొదటి నుంచి డాక్టరీన్లో అది లేదు. అది తెచ్చిన వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు, ఇక్కడ చెప్తున్న వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత తెలిసినా కూడా దానిని అలా విడిచిపెట్టేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద PhD చేసిన ప్రొఫెసర్లు కూడా క్రీస్తు సంఘాల్లో, అమెరికా దేశాల లాంటి వాళ్ళు కూడా దీని విషయంలో కొంచెం నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి ఒక విధానానికి అలవాటు పడిపోయి వచ్చాం కదా అని. కానీ దేవుని వాక్యం ఎప్పుడు దేవుని వాక్యమే. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చెప్పిన క్రీస్తే 14వ అధ్యాయం 14వ వచనం చెప్పాడు. ఇప్పుడు ఆయన దేవుడు కాకపోయినా, ఆరాధన పాత్రుడు కాకపోయినా ఆయనకి ఎందుకు ప్రార్థన చేయమంటాడు? సింపుల్ లాజిక్ ఇది. దీనికి ఎందుకు ప్రభువు నుంచి డీవియేట్ అయిపోవాలి? బహుశా మనం ప్రభువుకి ప్రార్థన చేయడం అనే అనుభూతి లేకపోవడం వల్లే. అసలు ప్రభువుకి ప్రార్థన చేసుంటే ఆ ప్రభు ఎటువంటి వాడు, ఆయన ఉనికి ఏంటి, ఆయన గుణాలు ఏంటి, ఆయన దేవుడా కాదా, ఆరాధన పాత్రుడే కాదా మనకు అర్థమైపోయేది. కానీ ఈ అలవాటు లేకపోవడం వల్ల పూర్తిగా ఆయనను ఈరోజు మన యొక్క సంఘాల నుంచి వేరు చేసేసే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం ఆలోచన కూడా చెయ్యాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, నా నామములో
మీరు నన్ను ఏం అడిగినాను, అది ఆయన నామంలో ఆయన్ని ఎలాగ అడుగుతామండి? ఇప్పుడు యేసు ప్రభు అని ప్రార్థన మొదలుపెట్టి యేసునామం అడుగుతున్నాము అని అనడము అది ఎలా సాధ్యం? విడ్డూరం అంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, అలా చేయమంటున్నాడు. మీరు నా నామమున నన్ను ఏం అడిగినాను నేను చేతును. ఆయన యొక్క నామము మనం కలిగి ఉండి ఆ నామము యొక్క విలువ, గుణలక్షణాలు, వాక్య సంబంధమైన పరిశుద్ధత మనం కలిగి అడిగినప్పుడు ఆయన చేస్తానంటున్నాడు. అంత సింపుల్గా చెప్పాడు ఆయన. అది కేవలం శిష్యులు మాత్రమే చెప్పింది కాదు. అలా అయితే ప్రతిదీ అలాగే చెప్పాడు, ఇంకా మనకు చెప్పలేదు. ఆ పై వచనంలో అంటున్నాడు చూడు, 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకే దాని చేతును. ఇప్పుడు నా నామమున దేనిని అడుగుదురో, ఎవరిని అడుగుదురో అంటలేదు ఇక్కడ 13వ వచనంలో. ఇప్పుడు నా నామమున తండ్రిని అడిగితే అంటే మనం తండ్రిని కూడా అడగాలి. ఇక నా నామం అంటే అర్థం ఏంటి? గ్రీక్ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకుంటే నా నామము అంటే ఆయనకే చేయటం అని, ఆయననే అడగటం అని. నా నామమున దేనిని అడుగుదురో తండ్రి చేస్తాడంటలేదు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఇప్పుడు యేసు తండ్రి ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. ఆయన ఎలాగ ఆనందిస్తాడు కుమారుని యందు? నువ్వు యేసుక్రీస్తు నామమున ప్రార్థించినప్పుడు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు ఆ ప్రార్థనను అంగీకరించి తండ్రి మహిమపరచబడేటట్లుగా ఆయనే నీ కొరకు కార్యం చేసినప్పుడు తండ్రి కుమారుని యందు సంతోషించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు తండ్రి యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడిని ఆరాధించకూడదు, ఆయనకు ప్రార్థన చేయకూడదంటే తండ్రి కుమారుని యందు ఆనందించే అవకాశాన్ని నువ్వు పోగొట్టేస్తాడు నువ్వు నేను ఇవ్వడమే. అప్పుడేమవుద్ది? కీర్తన 2వ అధ్యాయం తీసుకుంటాడు దేవుడు, 12వ వచనం ఏమంటాడు? కుమారుని ముద్దు పెట్టుకునండి, లేని ఎట్లా తండ్రి కోపించిన అంటాడు. ఇప్పుడు శాపగ్రస్తులమా కాదా యేసుప్రభుని ఆరాధన చేయకపోతే? యేసుప్రభు దేవుడు కాదంటే మనం శాపగ్రస్తులమా కాదా? ఆయన కోపాన్ని భరించగలమంటే దయచేయండి, హ్యాపీగా వెళ్ళండి, మీ దారిని మీరు వెళ్ళండి. అదే చెప్పండి. ఈరోజు నిన్నటి వరకు ఏది చెప్పారు, ఈరోజు నుంచి అదే చెప్పండి. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు ఆరాధన చేయకూడదని చెప్పండి. ఎందుకంటే చెప్తే ఒకవేళ ఆయన కోపం వస్తులే చూద్దాం. మరి ఆయన అన్నాడుగా ఆ మాట. ఇది జోక్ కాదు, క్రిస్టియానిటీ అనేది జోక్ కాదు, యేసుక్రీస్తు ప్రభు జోక్ కాదు, తండ్రి అయిన దేవుడు హాస్యం కాదు. మీరు మహా అయితే కాలేజీల్లో చదువుకుని ఉంటారు, డిగ్రీలు, అంతే. దేవుడు సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞానాన్ని మీరు వ్యర్థముగా ఎంచడం మొదలుపెట్టారంటే మరి దేవుడు మనల్ని ఎలా ఎంచాలి? మీరు యేసు ప్రభువుకి ఈరోజు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుని ఆయనకే విలువని పరిస్థితిని తీసుకొస్తే ఎవరిని విడిచిపెట్టడం. ఆయన కరుణామయుడే, ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, దీర్ఘశాంతము వహించేవాడు. కానీ దానికి కూడా తీర్పు పెట్టాడు, తీర్పు దినం అనేది పెట్టాడు, ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ సంగతిని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు విషయంలో మనం ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నా నామములో నన్ను ఏమడిగిను అన్నా, నా నామమున దేనిని అడుగుదురు అన్నా ఏమన్నాడంటే మీరు నన్ను అడిగితే అంటున్నాడు. ఇప్పుడు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనమైనా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అయినా అర్థం ఏంటి? ఒకసారి కొలసీ 3:17 చూద్దాం, అదొకటి చూద్దాం. మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట, అంటే యేసు పేరట చేయడి. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు మీరేం చేసిన ప్రభు అయిన యేసు ద్వారా. యేసు ద్వారా అంటే ఏంటి? యేసునామమున అడుగుచున్నాము తండ్రి అంటే అది యేసు ద్వారానా? యేసుకే చేస్తే మీరేమి చేసినాను ప్రభు అయిన యేసుకు చేయడం వల్ల తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే ఎవరు కుమారుని యందు ఆనందిస్తారు ముందు ఆయనకి చెల్లించాలి. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. మీకు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒకడు సంఘాన్ని విడగొట్టాలనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నారు కదా కొంతమంది, ఈ రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో సంఘాన్ని విడగొట్టాలనుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? వాడు సంఘంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని పట్టుకుంటాడు, పట్టుకుని వాడితో పరిచయం పెంచుకుంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, వాడిని పొగుడుతాడు, భోజనానికి తీసుకెళ్తాడు, ఏదేదో చేస్తాడు. ఇదంతా చేసిన తర్వాత వాక్యాన్ని వాడికి నచ్చిన విధానంలో చెప్పడం మొదలు పెడతాడు. ముందు మచ్చిక చేసుకుంటేనే మనం చెప్పేది నమ్ముతాడు. సో వీడు విడగొట్టుకోవాలనుకున్నాడు, మచ్చిక చేసుకుంటాడు, వెళ్తాడు, ఈ వాక్యం చెప్తాడు, సంఘాన్ని విడగొడతాడు. ఇప్పుడు సంఘాన్ని విడగొట్టడానికి ఎవరి ద్వారా వెళ్ళాడు? ఎవడో ఒకరి ద్వారా వెళ్తే తప్ప అది పని అవ్వలేదు, ఆ పని జరగలేదు. ఇప్పుడు ద్వారా అంటే అర్థం ఏంటి? ఎవడు అక్కడ ముఖ్యమైన వ్యక్తిగా ఉండి
వాడు నీకు పనికి చేయగలడో వాడి దగ్గరికి వెళ్తేనే నీకు పని అయింది. ఎందుకు నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే టక్కన అర్థమవుద్ది మనకి. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే పని అవుద్ది. మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే తండ్రి సంతోషిస్తాడు. మీరు తండ్రిని ఆరాధించండి, కానీ ఈయన ఆరాధించలేదనుకోండి మళ్ళీ ఆయన సంతోషించడం. సో ఈ సంగతులన్నీ మనం మనసులో పెట్టుకున్నప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం వాక్యాన్ని, కానీ ఎవరి కొరకు అధ్యయనం చేస్తున్నాం? నాకు అర్థం కావడం కోసమా, క్రీస్తు కొరక? ఇప్పటి వరకు మనము వాక్యాన్ని బట్టి క్రీస్తు ఏంటో మనం చూసాం. ఇక మీద చెప్పబోయేది మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే నేనేదో గొప్పవాడిని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కానీ ఇది ప్యూర్లీ టెక్నికల్ అండ్ గ్రామాటికల్. ఈ ప్యూర్లీ టెక్నికల్ అండ్ గ్రామాటికల్ మనం సంగతుల కొరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీటిని గురించి ఎంతో కొంత కొంచెం అవగాహన ఉండాలి. అట్లీస్ట్ అవగాహన లేకపోయినా మనసు పెట్టి వినే ఈ సామర్థ్యత ఉండాలి. ఆ రకంగా ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా ఒక 2-3 వచనాలు మనం క్లియర్ చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న వచనాలు, ఇలా కొన్ని వచనాలు మనం క్లియర్ చేసుకోవాలి. వాటిని క్లియర్ చేయాలంటే ఈ నెక్స్ట్ పార్ట్ మనకి ఇప్పటికన్నా డిఫరెంట్గా ఉంటుంది.